పాట నా మనసులో మెదులుతూ ఉంది. ఆ పాట ఫాదర్కి చాలా ఇష్టము. హల్లెలూయా హల్లెలూయా. ఫాదర్ గారు రిలీజ్ చేశారు ఫస్ట్ సీడీ. సో ఆ సీడీలో భాగస్థులైన వాళ్ళందరూ కూడా ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు. సో మనకి ఎంతో చక్కగా నడిపించారు. సో ఐ రిక్వెస్ట్ ఫాదర్ టు కమ్ ఫార్వర్డ్ హియర్ అండ్ ఫాదర్ సిజో ఆల్సో ఈస్ హియర్. ఇద్దరు కూడా చెప్తాను ఎందుకంటే ఫాదర్ గారు ఎంతో ప్రయాసపడి ఏలూరులో ఆంధ్ర ప్రజల కోసము విజయరాయ్ అనే స్థలంలో డివైన్ వర్డ్ రిట్రీట్ సెంటర్ గత 5 సంవత్సరాలుగా శ్రమ పడుతూ ఒక పెద్ద మనలాంటి ఒక పెద్ద మందిరాన్ని అక్కడ కడుతున్నాడు. నేను చాలా పెద్ద బాధ్యత అండి. మన ఫాదర్ గారికి సహాయకుడుగా ప్రొపరేటర్గా మన సిజో ఫాదర్ అక్కడికి వెళ్ళారు. సో నిర్మాణ పనులన్నింటినీ కూడా సిజో ఫాదర్, బెన్నీ ఫాదర్ ఇద్దరు నిర్వహిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. మరి ఫాదర్ గారు కూడా అన్ని చోట్ల తిరిగి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాడు, ఆ మందిరాన్ని కట్టడానికి ప్రయాసపడుతున్నాడు. కనుక అందరం కూడా మనము దేవుని సన్నిధిలో కొంచెం మోకరించుదామా? ఫాదర్ గారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఐ రిక్వెస్ట్ బానాక కూడా మనకి ట్రాన్స్లేట్ చేశారు. ఇంతకుముందు ఇక్కడ పరిచర్యలో చాలా యాక్టివ్గా భాగస్థులై ఉన్నారు. మరి ఇప్పుడు ఫాదర్ గారితో ఏలూరులో అక్కడ ఇంటర్సెసరీ ఆ నిర్మాణ పనులన్నీ కూడా కొనసాగడానికి అక్కడ ఎక్కువగా ఇంటర్సెషన్ మధ్యస్థ ప్రార్థన చేస్తున్నారు. మరి బృందం కోసం మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకే స్తోత్రమునైనా, నీకే ఆరాధన మహిమ కలుగును కాక ప్రభువా. ఈరోజు మళ్ళా 8 సంవత్సరాల తర్వాత ప్రభువా ఫాదర్ బెన్నీ గారిని మా యొక్క మధ్యలోనికి తీసుకుని వచ్చినందుకు ప్రభువా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఎంతో చక్కగా ప్రభువా ఈ యొక్క స్టేజ్ మీద నిలబడి ఈ పవిత్ర స్థలంలో నిలబడి ఇంతకుముందు ఏ విధంగా ఎంత ఉత్తేజంతో ప్రభువా నడిపించారో అదే స్పిరిట్లో, అదే ఉత్తేజం, అదే శక్తి సామర్థ్యాలు, అంత ఉత్సాహంగా ఈ ప్రజలందరినీ కూడా వాక్యములు ప్రభువా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, అభిషేక ప్రార్థన ద్వారా, స్వస్థత ప్రార్థన ద్వారా నడిపించినందుకు నీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభువా ఏలూరులో ప్రభువా నూతనంగా కడుతున్న మందిరం ప్రభువా, ఈ మందిరం లాగా ఇంతకంటే గొప్పగా నీకు వైభవంగా మారును కాక. ఆ మందిర నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరులు, వస్తు వనరులు ప్రభువా సమస్తం కూడా నీ యొక్క కృపను బట్టి ఇంతమంది ప్రజలు ప్రార్థిస్తుండగా ఆ వనరులన్నీ కూడా ఏర్పాటు చేయబడను కాక. ఈ భూమి నీది ప్రభువా, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యములు నీవి ప్రభువా, వెండి బంగారములు నీవి ప్రభువా. అవన్నీ కూడా యెరూషలేము దేవాలయం కట్టబడినప్పుడు ఇర్మియా ద్వారా, నెహెమియా ద్వారా, ఎజ్రా ద్వారా ప్రభువా ఆ మందిరాన్ని కడుతున్నప్పుడు ప్రభువా, జెరుబ్బయలు ఆధ్వర్యంలో, యెహోషువ ఆధ్వర్యంలో ఆ మందిరాన్ని కడుతున్నప్పుడు ప్రభువా ఏ విధంగా మాట ఇచ్చి ఉన్నావో ఈ లోకంలో ఉన్న ఆర్థిక వనరులన్నిటిని కూడా నా మందిరం వైపు నేను ప్రవహింపచేతునని, ఆ విధంగా ఏలూరులో విజయరాయలో ఫాదర్ గారి ఆధ్వర్యంలో కట్టబడుతున్న ఆ మందిరం వైపు ఆర్థికపరమైన వనరులు, వస్తుపరమైన వనరులు ప్రభువా అక్కడ ప్రవహించునుగా. నీకు మహిమకరంగా దేవా నీ చిత్తానుసారంగా అనుకున్న సమయానికంటే ముందుగా ఆ మందిరము ప్రభువా కట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రాబడినట్టుగా పరిశుద్ధాత్మ అభిషేకము ఫాదర్లు ఇద్దరి మీద, అక్క మీద ప్రభువా ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడినగా. ఫాదర్ గారి యొక్క టీం మెంబర్ని అభిషేకించమని అడుగుతున్నామయ్యా. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు భద్రత కల్పించమని అడుగుతున్నామయ్యా. రాజకీయ నాయకుల నుంచి ప్రభువా, సామాజిక నాయకుల నుంచి ప్రభువా వారికి భద్రత కలుగును కాక, వారికి సహాయం లభించును కాక, ఆకాశ ద్వారములు తెరవబడును కాక, భూమి ద్వారములు తెరవబడును కాక, వనరులు ప్రవహించును కాక, యేసు నామములో జరుగును కాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చేతులు జోడించి మనం చివరి ఆశీర్వాదము ఫాదర్ 8 సంవత్సరాల తర్వాత మన యొక్క విన్నపం అందించి మన యొక్క మధ్యలోనికి వచ్చి చక్కగా వాక్యం బోధించి 8 సంవత్సరాల తర్వాత వచ్చారు స్టేజ్ మీదకి. వాక్యాన్ని ఎంతో చక్కగా బోధించి మనందరినీ నడిపించారు. ఐ వుడ్ లైక్ టు యాజ్ హిస్ బ్రదర్, యంగర్ బ్రదర్, ఎందుకంటే ఫాదర్ గారి ఆధ్వర్యంలోనే నేను ఆధ్యాత్మికంగా ఎదిగాను. మరి ఈరోజు ఈ స్థానంలో ఉన్నానంటే ఐ వాంట్ టు అక్నాలెడ్జ్ హిస్ రోల్ ఇన్ షేపింగ్ మీ, ఇన్ గైడింగ్ మీ. అలాగే బానుక కూడా నా కోసం ఎంతగానో శ్రమపడ్డారు, కష్టపడ్డారు, ప్రోత్సహించారు, ప్రార్థన చేశారు, కన్నీరు కార్చారు. సో ఐ వాంట్ టు అక్నాలెడ్జ్ దేర్ ప్రేయర్స్, their prayerful support and encouragement. Father, I request you to come forward. Just a small honor. I want to felicitate you. I request Father Rashaya also to come forward.
ఫాదర్ గారండి, ఈ గోల్డ్ షాల్వా లాగా మీరు కూడా ఎప్పుడు బంగారం మాకు, బంగారం వల్లే మీరు కూడా మీ జీవితం కూడా మెరియాలని చెప్పి ప్రైజ్ ది లార్డ్.